నిస్వార్థ సేవ అనే దీపపు వెలుగు శ్రీ జనార్దన్ బాపురావు బోతే 2026 పద్మశ్రీ గ్రహీత. మానవాళి సంరక్షణే నా ఎంచుకున్న మార్గం. మానవత్వంతో మెలగడమే నా ప్రధాన లక్ష్యం. అందరి శ్రేయస్సే నా మతం. సందేహాలను నివృత్తి చేయడమే నా విధానం. సమాజాన్ని ఏకవర్గంగా తీర్చిదిద్దడమే నా కర్తవ్యం. అందరూ కలిసి నడవడమే నా ఆశయం. వివక్షను రూపుమాపడమే నా గర్వం. అణగారిన వర్గాల అభ్యున్నతే నా స్వర్గం. రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ అన్నారు. శ్రీ జనార్దన్ బాపురావు బోతే అలాగే జీవించారు. రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ కు అంకితమైన ఒక నిరాడంబర కుటుంబంలో జనార్దన్ బోతే జన్మించిన గోగారి గ్రామంలో ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం ప్రారంభమైంది. ఒకరోజు రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ వారి ఇంటిని సందర్శించారు. అక్కడ ఆయన యువ జనార్దన్ ను చూసి అతని గురించి అడిగారు. జనార్దన్ తండ్రి అతను తన కుమారుడని వెల్లడించగా అతనిలోని సామర్థ్యాన్ని చూసి మహారాజ్ జనార్దన్ ని తన సంరక్షణకు అప్పగించమని తండ్రిని కోరారు. భక్తితో నిండిన ఆ తండ్రి అంగీకరించగా జనార్దన్ సంతోషంగా మహారాజ్ తో చేరాడు. हे गुरुदेव मेरे दिल आओ, सुंदर सेज बिछाया हूँ. జనార్దన్ బోతే రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. అది చారిత్రాత్మక కిసాన్ రైలు యాత్ర అయినా లేదా 1962 యుద్ధ సమయంలో భారతీయ సైనికుల మనోధైర్యాన్ని పెంచడానికి ఎన్ఈఎఫ్ఏ సరిహద్దుకు పంపిన సేవా బృందాలైన 1968 అక్టోబర్ 11న రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ పరమపదించిన అనంతరం గ్రామగీత వారసత్వాన్ని బోధనలను ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యత జనార్దన్ బోతేపై పడింది. రాష్ట్ర సంత్ శ్రీ తుకుడోజీ మహారాజ్ కి జై. గ్రామగీత అనేది గ్రామాల సమగ్ర వికాసంపై దృష్టి సారించే ఒక మహాకావ్యం. స్వయం సమృద్ధి, ఐక్యత, సాంఘిక సంస్కరణలు పెంపొందిస్తుంది. గ్రామగీతలోని భావాలు దేశానికి ప్రగతిశీల భావాలు. ఇది ప్రార్థన అనే సాధనను సామూహిక కార్యాచరణలోనూ దైనందిన సేవలోనూ పాల్గొని పునర్నిర్వచిస్తుంది. గ్రామగీత నుండి పొందిన స్ఫూర్తితో జనార్దన్ బోతే పారిశుద్ధ్య కార్యక్రమాలు, వ్యసన విముక్తి ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ప్రారంభించారు. స్వయం సమృద్ధిని పెంపొందించే 850కి పైగా మహిళా బృందాలకు మద్దతిచ్చారు. 1972లో జనార్దన్ బోతే రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ విద్యా మండలిని స్థాపించారు. దీని ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంతాలలో 11 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు వేలాది మంది వెనుకబడిన విద్యార్థులను ప్రధాన స్రవంతి విద్యలోకి తీసుకొచ్చాయి. గిరిజన ప్రాంతాల నుండి పిల్లలు వచ్చి మా వద్ద చదువుకున్నప్పుడు ఆ అనుభూతి అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. జనార్దన్ బోతేకు లభించిన పద్మశ్రీ పురస్కారం వ్యక్తిగత గుర్తింపు తీసుకురావడమే కాకుండా రాష్ట్ర సంత్ తుకుడోజీ మహారాజ్ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. శ్రీ జనార్దన్ బాపురావు బోతే పద్మశ్రీ 2026 శతకోటి వందనాలు.